అందరికీ ప్రైజ్ ద లార్డ్. కొన్ని నిమిషాలు తిరిగి దేవుని యొక్క మాటలను మనము విందాం. దేవుడు చేస్తున్న ప్రతి మేలును బట్టి మనము దేవుణ్ణి స్తోత్రించాలి. నిజమే దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుణ్ణి నీ పెదవులు స్తోత్రం చేయాలి. కాబట్టి నేను నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవండి. దేవుణ్ణి అడుక్కోండి. మీరు కూడా దేవుణ్ణి అడుక్కోవాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. నా నోరు తెరవండి ప్రభువా, తెరిచినప్పుడెల్లా నీ స్తుతిని నేను ప్రచురపరచాలి. ఎన్నో మేలులు చేసిన నేను ఎదుటి వారికి చెప్పినప్పుడు నా దుఃఖము కాదు, నా కష్టము కాదు, నా విచారము కాదు, నా రోగము కాదు, నా బాధలు కాదు, నాకు దేవుడు ఏదైతే చేస్తాడో అందుకు నేను దేవుని స్తుతించాలి. ఆయన చేస్తున్న మేలు అది నా పెదవులతో చెప్తూ, నా దేవుణ్ణి ఈ కార్యము నీవు చేసినందుకు నీకు స్తోత్రం 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 అని దేవుణ్ణి స్తోత్రించాలి. ఈ రీతిగా నోరు తెరిచి మన పెదవులు ఆయనను స్తుతిని ప్రచురపరుస్తూ ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఈరోజు నీవు నీ పెదవులతో ఆయనను స్తుతిస్తున్నావా, స్తోత్రిస్తున్నావా? స్తుతి 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 అని దేవుణ్ణి స్తుతించాలని మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతగా స్తుతిస్తూ ఉంటే దేవుడు అంతగా నీ ద్వారా మహిమ పొందుతూ ఉంటాడు. నేను ఎక్కడికి ప్రయాణము చేసినా, నేను ఎంత దూరం వెళ్ళినా, ఏ పని చేస్తున్నా నేను ఆయనను స్తుతిస్తూ ఉంటాను. కాబట్టి దేవుడు నీకు కూడా మేళ్ళు చేస్తూ ఉంటాడు. కానీ నీవు దేవుని స్తుతించకపోతే ఈ మాటల ద్వారా నీ నోట్లో ఎల్లప్పుడూ స్తుతి, లేకపోతే పాటలు, లేకపోతే నీకు టంగ్స్ అనగా క్రొత్త భాషలు దేవుడు ఆ వరాన్ని నీకు ఇస్తే నీవు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన చూసి రాబోయే రోజుల్లో ఏ మేలు దాచిపెట్టాడో అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ విధంగా నీకు అనుగ్రహించాలి అనంటే ఎల్లప్పుడూ ఆయన చేసిన మేలును నీ పెదవులతో స్తోత్రించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.